వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు వేళలో మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా మా ప్రాణము తల్లడిల్లినప్పుడు అనేక మార్లు మేము మీకు మొరపెట్టిన ప్రతిసారి మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కిస్తూ మా పరిస్థితులన్నిటిలో నుండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని హెచ్చిస్తూ మీ కృపను నిండుగా అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నిజముగా నా తండ్రి, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు, దీవించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు, సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు మీరే తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ సాయంకాలపు తండ్రి దీవెనలు మా మీద కుమ్మరించబడినట్లుగా ఆయన ఉదయం నుండి ఇంతవరకు మీరు రెక్కల నీళ్ళు కాపాడి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా మీ కరుణా కటాక్షం మా మీద సమృద్ధిగా ఉంచినందుకై స్తుతిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినము తండ్రి ఎంతమంది వ్యాధితో ఉన్నారో, బాధతో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో వారందరికీ నెమ్మది స్వస్థత దయచేయండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలకు తండ్రి మీ జ్ఞానమును, వివేకమును, జ్ఞాపశక్తిని దయచేయండి. నిశ్చయముగా వారి హృదయ కోరికలు తీర్చబడినట్లుగా డిఎస్సిలో మీ బిడ్డలకు జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని వేడుకుంటూ ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యాల బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అప్పుల కోపం నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. ఈ దినమే మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డల్ని ఏలనిస్తూ మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని తండ్రి, ఈ రాత్రి మంచి నిద్రను, మనశ్శాంతిని మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ రాత్రి మీ కలల చేత దర్శనముల చేత బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తూ అలాగూ వేకును లేచి మీ నామాన్ని స్తుతించే కృపను ప్రతి బిడ్డకు దయచేస్తూ మహిమ పొందుమని దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న ప్రతి బిడ్డకు కూడా మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.